आजकल अभी एनफोर्समेंट चल रहा, पुलिस वाले और हम आरटीओ डिपार्टमेंट का इंस्पेक्टर जेट इंस्पेक्शन चल रहा है पूरा बोधन डिवीजन में। अब तक 500 मोटरसाइकिल पकड़ा हुआ है, जुर्माना भी डाले। अब तक मेरे ख्याल से अभी 13-15 लाख तक पेनल्टी का जुर्म डाले थे। अभी पूरा अवेयरनेस भी चल रहा साथ के साथ पैरेलली। अब ट्रैफिक सीए साहब और मैं और डीएसपी साहब सब मिलके रोड सेफ्टी का अवेयरनेस भी चल रहा अभी स्कूल में। विजय मेरे स्कूल में करा है, अभी सब जगह अब चल रहे हैं, अभी अड्डा पे भी चल रहे। अभी ये जेंट इंस्पेक्शन हर जगह, हर टाउन में भी चल रहा। अब कोटागिरी में, रुद्रपुर में, परनी में, हर जगह भी एनफोर्समेंट चला है। अब इसमें अब ट्रिपल राइडिंग चला रहे लोग, और माइनर भी, माइनर को भी बाइक दे रहे। उनको सही एज आने 18 साल आने तक गाड़ी नहीं देना है। उसका रजिस्टर्ड ओनर को बहुत फाइन रहता है। फिर पे वो माइनर का पेरेंट्स का भी, उनका भी रेस्पॉन्सिबिलिटी रहता है। इसलिए अभी सब जने अभी गाड़ी चलाने वाले अब हेलमेट भी पहना जरूरी है, नहीं तो अभी फाइन डालता है। फिर ट्रिपल राइडिंग अवॉइड नहीं करना, अवॉइड करना है। फिर ट्रिपल राइडिंग नहीं करना, और ये इंश्योरेंस रखना, पोल्यूशन भी रखना, सब कागजात पूरा सही रखना है। अभी सब जने अभी वो जो क्या बोलते हैं, मोटर व्हीकल का वो एक्ट रहता है ना, उसमें जो जो नियम निबंधन है उसको सब लोग फॉलो करना। इसलिए वो सब जने अभी रोड एक्सीडेंट्स को नहीं होना बोल के, हमारा टाउन में रोड एक्सीडेंट का वजह से इतना मारा उतना मार गए बोल के नहीं रहना, 0 एक्सीडेंट रहना बोल के वो कमिश्नर साहब, हमारा डिप्टी ट्रांसपोर्ट कमिश्नर निजामाबाद का भी उन लोगों का ये टारगेट रखे है। इसलिए सब जने खुश रहना, इसलिए मैं ये अभी बोल रहा हूँ। నేను డి శ్రీనివాస్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బోధన్ మరి డివిజన్కు నేను ఇక్కడ ఆర్టీఓ డిపార్ట్మెంట్ తరఫున ఇన్ఛార్జిను. ఈ మధ్య మనము పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, అలాగే మా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వారి ఆదేశాల మేరకు మరి పోలీసులతో మేము సంయుక్తంగా జాయింట్ అది ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం మోటార్ సైకిల్స్ మీద. చాలా మంది ట్రిపుల్ రైడింగ్ తోని మరి వాళ్ళు వెళ్ళడం, మైనర్స్ కూడా ఎక్కువ మైనర్స్ కూడా వెహికల్స్ నడుపుతున్నారు. అలాగే హెల్మెట్ లేకుండా నడపడం, సరి అయిన పత్రాలు, ఇన్సూరెన్స్, పొల్యూషన్, మరి దీనివల్ల రిజిస్ట్రేషన్ లేకుండా వాహనాలు నడపడం చాలా గమనిస్తున్నాము. ఇప్పటి వరకు మన ఈ బోధన్ డివిజన్లో ఆల్మోస్ట్ ఒక 500 కేసెస్ వరకు మేము బుక్ చేయడం జరిగినది. పోలీసు వారు మేము సంయుక్తంగా చేసిన ఎన్ఫోర్స్మెంట్ ఫలితంగా. దీనివల్ల ఏంటంటే మరి మెయిన్ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ వల్ల మరి ఫైన్ కట్టడమే కాకుండా మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్డు ప్రమాదాలను అరికట్టాలనే ఉద్దేశంతో, అలాగే ఈ మెయిన్ ఇప్పుడు మనం చూస్తున్నాం రోజు మరి ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి మన పట్టణంలో కానీ. అలాగే ఈ ట్రిపుల్ రైడింగ్ ఒకటి, అంటే ఇప్పుడు వాహనం మీద వారు కంట్రోల్ నడిపే రైడర్ ముగ్గురు మించి ఎక్కిందనుకోండి, యాక్చువల్గా ఏంటంటే ఇద్దరికీ అలౌడ్ అది. మరి 3-4 ఎక్కి కూడా వెళ్తున్నారు. దానివల్ల కూడా మరి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది. అలాగే మైనర్స్ పిల్లలకు దీనిలో తల్లిదండ్రుల ముఖ్య బాధ్యత ఉంటుంది. అలాగే వెహికల్ సంబంధించిన రిజిస్టర్డ్ ఓనర్ కూడా మరి మైనర్కు వెహికల్ ఇచ్చిందంటే, మన అనుకోకుండా జరిగిందంటే మరి అతన్ని కూడా మరి బాధ్యులు చేయడం జరుగుతుంది. అలాగే తల్లిదండ్రులకు కూడా, ఆ మైనర్ తల్లిదండ్రులకు కూడా మరి వాళ్ళకు కూడా కొన్ని సందర్భాలు చూస్తున్నాం మనం. హైదరాబాద్ పట్టణంలో మరి జైలు శిక్ష కూడా విధిస్తున్నారు. కాబట్టి ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుని వాహనాలు నడుపుకునేటైతే మనం క్షేమంగా మరి మనము ఇంటికి వెళ్ళగలుగుతాము. అలాగే మరి ఎవరికి కూడా ప్రమాదాల్లో లోను కాకుండా మరి సేఫ్టీ ముఖ్యము. ఎందుకంటే ఎవరి సేఫ్టీ వాళ్లకు స్వీయ భద్రత చూసుకోవాలి. కాబట్టి మరి ఈ యొక్క తనిఖీలు ఇలానే కొనసాగుతాయి. మరి అందరు జాగ్రత్తగా ఉండి రోడ్డు నిబంధనలు, మోటార్ వెహికల్ వాహనంలో చట్టంలో పొందుపరిచిన నిబంధనలు పాటించి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళినా ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళినా కూడా కంపల్సరీ హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాలి. నిబంధన అలా చెప్తుంది. కొందరు ఏంటంటే అపోహ ఉంది, దగ్గర డిస్టెన్స్ కు హెల్మెట్ అవసరం లేదన్నారు, కానీ
హెల్మెట్ అనేది తప్పకుండా ఆ రూల్ ప్రకారం తప్పకుండా అందరూ బైక్ మీద మనం వెళ్తున్నప్పుడు డెఫినెట్ గా హెల్మెట్ ధరించాలి. అలాగే స్ట్రాప్ కూడా ఎందుకంటే ఊరికి హెల్మెట్ పెడతారు షో కింద, అంటే ఏదో పోలీసులు పడతారేమో మరి అధికారులు పడతారు కాకుండా స్ట్రాప్ కూడా పెట్టాలి. ఎందుకంటే రోడ్డు ప్రమాదం జరుగుతుందంటే తలకే ప్రమాదం. మన బాడీలో మరి అత్యంత సెన్సిటివ్ పార్ట్ ఏమైనా ఉందంటే తల, కాబట్టి దానికి ప్రమాదం జరిగిందంటే మరి దానికి అనుకోకుండా దెబ్బ తాకిందంటే తలకే ఇంజూర్ అయ్యే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. 90% రోడ్డు మన బైక్ యాక్సిడెంట్స్లలో తలనే నేలకు తాకే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. మొన్న ఈ మధ్యన 2 days కింద రుద్రూరులో ఒక చిన్న లూనా టీవీఎస్ ఎక్సెల్ బండి, అతను బైక్ అంతా బాగానే ఉంది, అతను చిన్నగా తలకు ఇంజూరీ వల్ల అతను చనిపోవడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రమాదాల్లో తలనే ఎక్కువ ఇంజూరీ అయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి హెల్మెట్ ధరించడం మనకు శ్రేయస్కరం.